లేదా పార్టీ వేదికల మీద మాట్లాడే స్వేచ్ఛ కావాలి. అలాంటిది ఈ రోజున మీరు ఎందుకు తెలుగుదేశం పార్టీని మరి వాళ్ళు కార్యకర్తలకు సంబంధించినటువంటి పార్టీ అని 40 ఏళ్ళు అయినా కానీ ఓడిపోయినా 2 సార్లు ఓడిపోయినా వాళ్ళు నిలబెట్టుకొని గెలిచేటువంటి పరిస్థితులకి వచ్చారు. 2004లో ఓడిపోయారు, 2009లో ఓడిపోయారు. అయినా 14కి వచ్చేసరికల్లా మళ్ళీ అధికారులు మళ్ళీ 19లో ఓడిపోయారు, ఘోరంగా ఓడిపోయారు. బహుశా వాళ్ళకి అసలు వాళ్ళ చరిత్రలో లేదు 23 సీట్లు. అంటే తావు తప్పి కొనపడి కన్నులు అట్టపోయినట్టుగా వాళ్ళకి 23 సీట్లు వచ్చేదో ప్రతిపక్ష హోదా ఉంది, ఎట్టో మిగిలింది ఎలా పలా. కానీ మరి 24 వచ్చేసరికల్లా మళ్ళీ గెలిచారుగా. ఎవరినైనా కలుపుకోనండి, గెలవటం అయితే జరిగింది కదా, గెలిచారు. అంటే ఇది కార్యకర్తలకు సంబంధించినటువంటి బలానికి సంబంధించిన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎప్పుడు పెట్టాడు? 2012లో పెట్టాడు. 2014లో ఎన్నికలకు వెళ్ళాడు. 14లో ఎన్నికలకు వెళ్తే ఓడిపోయాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. కానీ మీరు గమనిస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ శ్రీకాంత్ గారు చెప్తే చెప్పొచ్చాం. 2014 నుంచి 19 వరకు 2 సార్లు ప్లీనరీ నాకు తెలిసి 2 సార్లకు మించి నిర్వహించలేదు. ఆ తర్వాత పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి అధికారంలోకి వచ్చాడు 2019లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చాడు. మరి అవకాశం ఇచ్చారు, మరి పార్టీని పట్టించుకున్నాడా? ఎప్పుడు పెట్టాడు ప్లీనరీ? మళ్ళీ మరి బహుశా కరోనా తర్వాత అనుకుంటా 2022లో ప్లీనరీ పెట్టాడు. ఇంకా తర్వాత ప్లీనరీ లేదు ఇప్పుడు వరకు. ఇప్పుడు ఈ 2026కి వచ్చాం, 4 ఏళ్ళు అయింది, ఇంతవరకు ప్లీనరీ లేదు, పార్టీ లేదు. ఇదేదో అంటారు కదా, ఆయనేమో బెంగళూరులో కూర్చుంటాడు, ఇక్కడ ఉండే వాళ్ళు డిబేట్ లో మాట్లాడే తప్పేముండదు, ఏముండదు. ఇక పార్టీ కార్యక్రమాలు అంటే ఆయన వస్తేనే కార్యక్రమం. అంటే మీ దృష్టిలో జనసేనకి ప్లేనరీ లేదు, కార్యకర్తలను అధిష్టానం పట్టించుకోవట్లేదు. వైసీపీ పరిస్థితి అంతే, ఓన్లీ తెలుగుదేశం మాత్రమే పర్ఫెక్ట్ గా ఉంది కార్యకర్తలను పట్టించుకోవడంలో, ప్లేనరీ నిర్వహించడంలో అంటారు మీరు. ఏమండి, మీరు దీన్ని మిస్ఇంటర్ప్రెట్ చేయదు. మీరు తెలుగుదేశం కూడా కార్యకర్తల సమయం మహానాడుకు సంబంధించిన వ్యవహారాన్ని నేను మాట్లాడాను. అందుకని కార్యకర్తల వ్యవహారం చూసాను. వాళ్ళు కూడా 2019లో ఓడిపోయారు కదా. చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను కార్యకర్తలు విస్మరించాను, అందుకని పార్టీని విస్మరించాను, ఓడిపోయానని చెప్పాడు. అందుకని 2024 వచ్చిన తర్వాత వారం పార్టీ ఆఫీస్కి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు. లోకేష్ వారం ఆఫీస్కి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నారు? వాళ్ళకు కూడా గట్టి ఒత్తిడి ఉంది. నేను ఇక్కడ బాగుందని రేపొద్దున ఓడిపోతారు, గెలుస్తారు, రేపొద్దున సంగతి. నేను ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను వివరిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒకటి నా టయాన్ని నేను ఖచ్చితంగానే పాటిస్తున్నాను, నేను అతిగా చెప్పటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. జగన్మోహన్ రెడ్డి ఎవరైనా చచ్చిపోతే వస్తాడు, లేకపోతే ఎవరైనా జైలుకు పోతే వస్తాడు, లేకపోతే ఏమన్నా కొన్ని ర్యాలీలు పెట్టాడు, రైతులకు సంబంధించిన ర్యాలీ, ఒకరోజు ర్యాలీ అయితే. ఇక మళ్ళీ అసెంబ్లీ జరుగుతారు, అసెంబ్లీకి పోడు, ఆయన ప్రెస్ మీట్ పెడతారు, గంటల ప్రెస్ మీట్. ఇది తప్ప ప్రతిపక్ష నాయకుడుగా ఆయన చేసే పని లేదు, పార్టీ యాక్టివిటీ కూడా లేదు. పార్టీ యాక్టివ్ గా ఉందనుకోండి, పార్టీ యాక్టివ్ గా ఉంటే ఎక్కడైనా ప్రశ్న వస్తావు, నువ్వెందుకు రావట్లేదు, నీ యాక్టివిటీ ఏందని ఎక్కడైనా ప్రశ్న వస్తామని. మొత్తం ఏం లేదు. ఎందుకు ఎదురు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఈ కూటమిలో వాళ్ళు 3 ఉన్నారు, వీళ్ళు కొట్టుకుంటే, వీళ్ళు విడిపోతే రేపొద్దున మనమే వస్తాం. ఇప్పుడు జనానికి వస్తారు, జనం ఏదైనా వాళ్ళ సాగు వాళ్ళు తస్తారు. నాకెందుకు వాళ్ళ గురించి? ఎవరైనా చచ్చిపోతే నేను వస్తాను, ఓదార్పు యాత్రకు వస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి కావాలి. పార్టీని పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఘోరమైనటువంటి ఓటమికి ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ ఉంది, ముఖ్యమంత్రిగా పనికిరాని తేల్చారు. కానీ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ఓడించినటువంటి వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి నాయకులు. అదే విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, వాళ్ళు ఎవరైతే గెలిచినటువంటి స్థానిక సంస్థల్లో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పాతరేశారు 2024. మరి అది ఎన్ని అడుగుల లోతులో పాతేశారో తెలియదు, అది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. దీనికి బయటికి రావాలంటే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నము లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర. జనసేన కూడా ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి